ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకైతే ఒక అమేజింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనకు వాట్సాప్ స్టేటస్ అనేది ఫుల్ స్క్రీన్ లో మనకు ఆ లిరిక్స్ కూడా మనకు బ్రష్ స్టైల్లో వస్తూ ఉంటాయి అనమాట. సో చూడడానికి మనకు స్టేటస్ అనేది చాలా కిరాక్ ఉంది. సో ఇట్లాంటి స్టేటస్ మనం చాలా ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఈజీగా ఎడిట్ చేసుకునే నేనైతే ఫుల్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే ఇట్లాంటి వీడియోని తయారు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళైతే కంపల్సరీ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఎండ్ వరకు చూస్తేనే కదా నేను చెప్పే ప్రతి ఒక్క ప్రాసెస్ అనేది స్టెప్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమైపోయి ఇట్లాంటి వీడియోని తయారు చేసుకుంటారు. సో అలాగే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయలేదు అయితే ఇప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది అనమాట ఇట్లాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్ మీ ముందుకు తీసుకురానికి. అలాగే ఫ్రెండ్స్ మనం ఇట్లాంటి వీడియోని తయారు చేసుకోవాలంటే మనకు ఒక ఎఫెక్టివ్ వీడియో అనేది కావాలి, అలాగే మనకు సాంగ్ లిరికల్ వీడియో కూడా కావాలి. ఈ రెండు వీడియోలు కావాలి, అలాగే మనకు కైన్మెస్టర్ యాప్ అనేది కూడా కావాలి. సో వీటన్నిటి యొక్క లింక్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే లభిస్తాయి. అక్కడి నుంచి మీరు వీటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఎడిటింగ్ అయితే మొదలు పెడదాం. ఫ్రెండ్స్ మనం ఇట్లాంటి వీడియోని తయారు చేసుకోవాలంటే కంపల్సరీ మన దగ్గర అయితే కైన్మెస్టర్ ప్రో వర్జన్ అనేది ఉండాలి. సో మీ దగ్గర కైన్మెస్టర్ ప్రో వర్జన్ లేకుండా వాటర్ మార్క్ వస్తుంది అనుకో, అలాగే మీకు కొన్ని బ్లెండింగ్ ఆప్షన్స్ అనేవి రాకొచ్చినాయి అనుకో, డిస్క్రిప్షన్లో మీకు కైన్మెస్టర్ ప్రో వర్జన్ అనేది ఇచ్చిందనమాట. సో దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఆప్షన్ కూడా మీకు ఫ్రీగా లభిస్తుంది. అట్లనే మీకు మేడ్ విత్ కైన్మెస్టర్ అనే వాటర్ మార్క్ ఉంటుంది కదా, అది కూడా రాదనమాట. సో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆ కైన్మెస్టర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు 3 సైజ్ లాంటివి కనిపిస్తాయి అనమాట. ఇందులో మీరు మధ్యలోది 9:16 అని కనిపిస్తుంది కదా, సో ఈ రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఇది మన వీడియో యొక్క ఫుల్ స్క్రీన్ సైజ్ అంటారు అనమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మళ్ళీ మనకు మీడియా అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేయండి. ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ లేయర్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ని మీరు ఒక 40 సెకండ్స్ లేకపోతే ఒక 30 సెకండ్స్ వరకు జరుపుకోండి. సో నేనైతే ఒక 40 సెకండ్స్ వరకు అయితే జరుపుకున్నాను. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్న మీ యొక్క ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ అనేది అంత అడ్జస్టింగ్గా ఉండదు కాబట్టి దీన్ని మనం వీడియోకి ఫిట్గా ఇట్లా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. అది మన ఇష్టం, మనకు నచ్చిన విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇమేజ్ లేయర్ అనేది ఉంది కదా, దీన్ని మనం వీడియోని ఎంతవరకు అయితే తీసుకున్నామో ఎండింగ్ అనేది అంతవరకు లేయర్ని అయితే జరుపుకోవాలి. రైట్ సైడ్లో మనకు కలర్ అడ్జస్ట్మెంట్ లేకపోతే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు థర్డ్ లైన్ సాచ్యురేషన్ అని ఉంది కదా, సో ఇది మన ఫోటో యొక్క కలర్ని పెంచుతుంది అలాగే తగ్గిస్తుంది అనమాట. సో దీన్ని మీరు బ్లాక్ అండ్ వైట్ ఫోటో వచ్చేలాగా మీరు ఇట్లయితే చేసుకోండి. సో మైనస్ మీరు 1% అన్నా లేకపోతే ఇట్లా బ్లాక్ అండ్ వైట్ ఫోటో తెలుసు కదా మీకు ఎట్లుంటుందో, సో అట్లా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్లో మీకు 3 డాట్స్ అనేవి కనిపిస్తాయి, దీనిపైన క్లిక్ చేసి డూప్లికేట్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ మీకు కలర్ అడ్జస్ట్మెంట్ లేకపోతే అడ్జస్ట్మెంట్ అదే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సాచ్యురేషన్ మీరు మామూలుగా ముందు ఎంత ఉందో సో అంత సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. బ్రింగ్ టు ఫ్రంట్ పైన క్లిక్ చేయండి, సెకండ్ ఆప్షన్. తర్వాత రైట్ సైడ్లో మనకు ఓవరాల్ యానిమేషన్ అని కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మనం ఫ్లికర్ యానిమేషన్ అన్నా లేకపోతే పల్స్ యానిమేషన్ అన్న, సో రెండింటిలో మీరు మీకు నచ్చిన ఏదన్నా ఒక యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫ్లికర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో సాంగ్ లిరికల్ వీడియో ఉంటుంది, అది కూడా మనకు గ్రీన్ స్క్రీన్లో ఉంటుంది. సో ఈ లిరికల్ వీడియోని చేయడానికైతే నేనైతే చాలా కష్టపడ్డాను, నిజంగా చెప్తున్నా. సో అందుకే మీకు లిరికల్ వీడియోని ఎట్లా తయారు చేయాలో మీకు చెప్పలేదు. సో ఎందుకంటే చాలా కష్టంగా ఉంది లిరికల్ వీడియో అనేది, ఎక్కువగా టైం అవుతుంది అనమాట. సో అందుకే నేను చెప్పట్లేదు లిరికల్ వీడియో అండి ఎట్లా తయారు చేసుకోవాలనేది. సో మీకు కొంచెం ఎంతో కొంత అవగాహన ఉంటే మీరు ఎట్లయితే చేసుకోండి. సో మీరు ఈ లిరికల్ వీడియో ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఏదైనా సరే సంథింగ్ లిరికల్ వీడియోని యాడ్ చేసుకుంటే కూడా ఓకే అనమాట. ఈ లిరికల్ వీడియో మీకు నచ్చకపోతే సో మీకు నచ్చిన లిరికల్ వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు లిరికల్ వీడియోస్ ఎక్కడ దొరుకుతాయనే ఒక ఆలోచన కూడా అవసరం లేదనమాట. ఎందుకంటే మన ఛానల్లోనే మస్తు డైలీ ఒక ఎడిటింగ్ వీడియో అనేది వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలో కంపల్సరీ ఏదైనా ఒక లిరికల్ వీడియో అయితే ఉంటుంది. సో ఆ లిరికల్ వీడియో మీకు నచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే మీరు వీడియోని చూడండి, అన్ని వీడియోని చూసి అందులో మీకు ఏదైనా సరే ఒక లిరికల్ వీడియో నచ్చుతుంది కదా, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు యూట్యూబ్లో కూడా చాలా ఛానల్స్ కూడా ఉన్నాయి గ్రీన్ స్క్రీన్ లిరికల్ వీడియోస్ చేసేటివి. సో సంథింగ్ మీరు మీ ఇష్టం అనమాట, మీకు నచ్చిన లిరికల్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్లేస్లో మీరు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇట్లా మీకు గ్రీన్ స్క్రీన్ ఉన్నా, లేకపోతే బ్లూ స్క్రీన్ ఉన్నా, లేకపోతే రెడ్ స్క్రీన్ ఉన్నా, ఇదైతే మీరు ఈ క్రోమా కీ ఆప్షన్ అయితే యూజ్ చేయండి. అదే మీకు బ్లాక్ స్క్రీన్ ఉన్నదనుకో బ్లెండింగ్ ఆప్షన్ అయితే యూజ్ చేయండి. బ్లెండింగ్లో మీకు స్క్రీన్ అని ఉంటుంది. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ స్క్రీన్ ఉంటాయి లిరిక్స్కి. లేదు మీకు గ్రీన్ స్క్రీన్ ఉంది, లేకపోతే రెడ్ స్క్రీన్ ఉంది బ్యాక్గ్రౌండ్, లేకపోతే బ్లూ స్క్రీన్ ఉంది అనుకో, సో ఇక్కడ మీరు క్రోమా కీ ఆప్షన్ యూజ్ చేయండి. సో దానిపైన క్లిక్ చేయండి. ఎనేబుల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లిరిక్స్కి ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మీకు అయితే రిమూవ్ అయిపోతుంది. అది మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ కాదు, లేకపోతే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ కాదు. మిగతా ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ మీకు ఇక్కడ అయితే రిమూవ్ అవుతుంది అనమాట. రిమూవ్ కాలేదనుకో ఇక్కడ కీ కలర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ అయితే ఏ కలర్ ఉందో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి, రిమూవ్ అయిపోతుంది. సో తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ క్లిక్ చేయాలి. ఈ వీడియోని మనం ఇట్లా ఈ వీడియోకి ఫిట్ ఇట్లా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే ఈ లిరికల్ వీడియో ఏదైతే ఉందో దాని ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి ఇక్కడ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న బ్లాక్ కలర్ ఇమేజ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కత్తెర గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ట్రిమ్ టు రైట్ అప్లోడ్ అనేది. సో ఎందుకంటే మనకు లిరికల్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు మనకు వీడియో ఎడిటింగ్ అనేది వస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేయాలంటే ఒక ఎఫెక్ట్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఎఫెక్ట్ వీడియో ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ వీడియో మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు కత్తెర గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఆఫ్ పక్కన ఒక పెద్ద డబ్బా కనిపిస్తుంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ వీడియో అనేది ఫిట్గా అవుతుంది అనమాట స్క్రీన్కి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. ఈ ఎఫెక్ట్ వీడియోకి ఏదైనా సరే సంథింగ్ మ్యూజిక్ ఉన్నా సాంగ్ ఉన్నా ఆగిపోతుంది అనమాట, అంటే రాదు. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు దీనికి చూసుకోండి మనకు బ్లాక్ స్క్రీన్ అయితే ఉందన్నమాట. ఈ బ్లాక్ స్క్రీన్ని తొలగించాలంటే రైట్ సైడ్లో మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి స్క్రీన్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. సో ఇదే విధంగా మీరు బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియోస్ ఉంటాయి కదా, వాటికి కూడా మీరు ఇదే స్క్రీన్ ఎఫెక్ట్ని అప్లై చేసుకుంటే బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది అనమాట. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. ఈ ఎఫెక్ట్ వీడియో మనకు వీడియోకి నిండా రాలేదు కదా, ఒక 22 సెకండ్లో ఏమొచ్చింది. సో మనకు నిండా రావాలంటే లెఫ్ట్ సైడ్ మనకు 3 డాట్స్ అంటే కనిపిస్తున్నాయి కదా, దీనిపైన క్లిక్ చేసి డూప్లికేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే కింద 2 ఎఫెక్ట్ వీడియోలు అంటే రావడం జరిగింది. ఇందులో మీరు ఒకదాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని ఆ ఒక ఎఫెక్ట్ వీడియో ఎండింగ్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మీరు ఇంకో ఎఫెక్ట్ వీడియో స్టార్టింగ్ ప్లేస్ని అయితే ఉంచాలన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇట్లా మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని రైట్ సైడ్కి ఇట్లా మూవ్ చేస్తే ఇట్లా మీకు అయితే వస్తుంది అనమాట. దాన్ని ఎండింగ్లో దీన్ని స్టార్టింగ్ పొజిషన్ ఉంచండి, మీకు ఇట్లయితే ఎఫెక్ట్ వీడియో అనేది ఫుల్గా వస్తుంది అనమాట. సో ఇట్లా మీరు ఎంత కావాలనుకుంటే అంతవరకు ఇట్లా డూప్లికేట్ చేసుకోండి, మీకు సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం చేయాలంటే బార్డర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బార్డర్ ఇమేజ్ అయితే ఉంటుందన్నమాట, దాన్ని మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ వీడియోకి నిండా ఇట్లా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోండి. లేకపోతే రైట్ సైడ్ మనకు కత్తెర గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఆఫ్ పక్కన ఒక పెద్ద డబ్బా కనిపిస్తుంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. ఈ ఇమేజ్ అనేది ఉంది కదా, ఇమేజ్ లేయర్ని మనం వీడియో ఎండింగ్ ఎంతవరకు అయితే ఉందో సో అంతవరకు ఇలా జరుపుకోవాలి ఈ లేయర్ని. తర్వాత రైట్ సైడ్లో మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి స్క్రీన్ ఎఫెక్ట్ని అయితే అప్లై చేసుకోవాలి. మనకు బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది, ఓన్లీ బార్డర్ అనేది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూసుకుందాం, మనకు ప్లే చేసి చూసుకుందాం మనకు ఎట్లొచ్చింది ఏంటిది అనేది. సో ఇప్పుడు మనం ప్లే చేసి చూసినట్లయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనకు వీడియో ఎడిటింగ్ అనేది టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో చూడ్డానికి అయితే మనకు చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది అనమాట స్టేటస్ అనేది. సో ఇప్పుడు మనం ఇట్లా తయారు చేసుకున్న తర్వాత దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే కొన్ని కైన్మాస్టర్లకి ఏముందంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ ప్లేస్లో షేర్ ఐకాన్ తెలుసు కదా ఎట్లా ఉంటుందో, సో ఆ ఐకాన్ ఉంటుంది. లేదనుకో కొన్ని కైన్మాస్టర్లో ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ అయితే ఉంది కదా, సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది. ఈ ఐకాన్ అన్న ఉంటుంది, లేకపోతే షేర్ ఐకాన్ ఉంటుంది, రెండిట్లో ఏదన్నా ఒకటి ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మన రిజల్యూషన్ ఉంది కదా, దీంట్లో మీరు వీడియో ఫుల్ హెచ్డీ అన్న లేకపోతే హెచ్డీ అన్న, సో రెండిట్లో మీరు మీకు నచ్చింది ఏదన్నా ఒక క్వాలిటీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో ఫ్రేమ్ రేట్ని మీరు 30లో ఉంచుకొని కింద ఎక్స్పోర్ట్ అనే బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అయితే ప్రాసెసింగ్ అనేది అవడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెసింగ్ అనేది ఎప్పుడు మీకు టోటల్గా కంప్లీట్ అవుతుందో సో అప్పుడు మీకు వీడియో అనేది ఆటోమేటిక్గా సేవ్ అవడం జరుగుతుంది.